అప్పట్లో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ మార్కెట్లో రాజ్యమేలుతుంది. అప్పుడే ఒక వ్యక్తి 15 రూపాయల ప్లాస్టిక్ బాల్టీలో డిటర్జెంట్ అమ్ముతూ ఉన్నాడు. అందరూ ఆయన చూసి నవ్వుకుంటూ ఎగతాళి కూడా చేశారు. కానీ ఆయన ₹1 చేయగలిగాడు, హోటల్తో చేయలేంది. ఆయనే కర్సన్ భాయ్ పటేల్. మనం ఇప్పుడు మాట్లాడుకునేది నిర్మా బ్రాండ్ గురించి. నిర్మా అనే పేరు తన కూతురి పేరు. గుజరాత్లోని ఒక స్కూల్ టీచర్. పొద్దున్న టీచర్ ఉద్యోగం చేస్తూ సాయంత్రం డిటర్జెంట్ తయారు చేసేవారు. ఇంటి వెనకాతల ఒక చిన్న రూమ్. ఆ రూమ్లోనే తన చేతులతో తయారు చేసి సైకిల్ మీద అవి పెట్టుకొని వీధి వీధి తిరిగి అమ్మేవారు. మంచి క్వాలిటీ ఇవ్వడంతో త్వరగానే చాలా మంచి పేరు వచ్చింది. ఏ ఎంబీఏ ఏ ఇన్వెస్టర్లో లేకుండా కర్సన్ భాయ్ ఒక బ్రాండింగ్ చేసి చూపించారు. ఇంకా నిర్మా మధ్యతరగతి వారికి ఒక హీరో అయిపోయింది. 1990 వరకు నిర్మా డిటర్జెంట్లో రాజై కూర్చుంది. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్, సిమెంటు, ఇలా చాలా వ్యాపారాలు స్టార్ట్ చేశారు. ప్రతి ఇంట్లో మారుమోగిపోయింది నిర్మా. ప్రాఫిట్లో, పవర్లో, పాపులారిటీలో నిర్మాని కొట్టేది లేదనిపించుకుంది. ఎవరైతే పైకి దూసుకుపోతారో వాళ్ళు కింద పడ్డాన్ని ఆపలేరు. నిర్మా టీవీ నుంచి దూరం అవ్వడం, నష్టాలు స్టార్ట్ అవ్వడం, ప్రొడక్షన్లో అప్డేట్ ఇన్నోవేషన్ లేకపోవడం, కస్టమర్ల మైండ్ సెట్ మారిపోవడం, డీల్ ఏరియల్ లాంటి గ్లోబల్ కంపెనీలు అప్డేట్గా మళ్ళీ రావడం. కానీ నిర్మా మారకుండా అదే పాత ధోరణిలో ఉండడం, మెల్లగా జనాలు నిర్మాని మర్చిపోవడంతో బ్రాండ్ విలువ పడిపోయింది. ఈ కథలోని ఒక గుణపాఠం ఉంది. నువ్వు ఎంత కష్టపడి సాధించినా, మంచి దారి ఏర్పాటు చేసుకున్నా, సమయంతో పాటు మారుతూ పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ అప్డేట్గా ఉండాలి. అది ఏ రంగంలోనైనా. లేకపోతే ఎంత స్పీడ్గా పైకి వెళ్తాము అంతే స్పీడ్గా కిందకి పడిపోతాం. సక్సెస్ ఎప్పుడు మనతోనే ఉండదు. ఫెయిల్యూర్ ఎంత పెద్ద బ్రాండ్ అయినా పడేస్తుంది. కర్సన్ భాయ్ చూపించారు, నేల మీద ఉన్నవాడు ఆకాశాన్ని అందుకోగలడు అని. మరి కాలాన్ని బట్టి మార్పు అవసరం. మారే వాయువును బట్టి దిశ దశ మార్చుకోవాలి.